ఆత్మమిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము నిజానికి సత్యానికి గల తేడా ఏంటో తెలుసుకుందామండి. నిజము అంటే ఏమంటారు? ఇప్పుడు నేను నిజమే చెప్తున్నాను కదా అని అంటారు కదండి. అంటే అబద్ధం కానిది నిజం. మరి నిజము అంటే ఏమిటి? నిజము అంటే మార్పు చెందేది. మార్పు చెందేది అంటే ఒకదాని నుంచి ఇంకొకటిగా మారేది మార్పు చెందేది అని అర్థం. ఉదాహరణకు పాలు తీసుకుందామండి, మిల్క్. ఈ పాలు మనము పెరుగు చేయొచ్చు పాలని, అదే పెరుగుని మజ్జిగ చేయొచ్చు. అదే మజ్జిగ చిలికితే వెన్నగా తయారవుతుంది. అదే వెన్న నెయ్యిగా మారుతుంది. ఇంకా నెయ్యిని మార్చలేము. అలాగా పాలు పెరుగు అయింది, పెరుగు మజ్జిగ అయింది, మజ్జిగ వెన్న అయ్యింది, వెన్న నెయ్యి అయ్యింది. అంటే ఇది మార్పు చెందుతూ వస్తుంది. కాబట్టి ఇది నిజం. నిజం అంటే మార్పు చెందుతూ వచ్చేది. మార్పు చెందుతూ వస్తుంది, మనకు ఉపయోగకరమే. కానీ తాత్కాలికంగానే, శాశ్వతంగా కాదు. అది వివిధ రకాలుగా మార్పు చెందుతూ వస్తుంది. కానీ సత్యం అనేది మార్పు చెందనిది, శాశ్వతమైనది, అంతం లేనిది. ఆ పరమాత్మ శాశ్వతం. ఆ పరమాత్మ నుండి వచ్చిన ఆత్మ చైతన్యం శాశ్వతం. ఆ పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మ మళ్ళీ ఆ పరమాత్మలోనే లీనం అవ్వాలే తప్ప దానికి అంతం అనేది ఉండదు. అంటే ఆత్మ మళ్ళీ జన్మలు తీసుకుంటుంది, మళ్ళీ చస్తుంది, బతుకుతుంది. పునరపి జననం, పునరపి మరణం. ఆ పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మ చైతన్యం సత్యం. ఆ సత్యాన్ని అన్వేషించాలి మనం. ఆత్మని పట్టుకోవాలి, శరీరాన్ని కాదు. ఈ శరీరం అశాశ్వతమైనది. ఈ శరీరం మార్పు చెందుతూనే ఉంటుంది. ఈ శరీరమే శాశ్వతం అనుకొని మనము జీవిస్తూ ఉంటాము. ఈ శరీరాన్ని అందంగా ఉండాలి అనుకుంటాము, అలంకరణలు చేస్తాము, ఎన్నో ప్రణాళికలు వేస్తాము, డబ్బు కూడబెట్టుకోవాలి అనుకుంటాము. కానీ ఇవల్ల అశాశ్వతము. ఈ అశాశ్వతమైన దానికోసం మనము చింతిస్తుంటాము, బాధపడుతూ ఉంటాము. ఇవన్నీ మనతో రావు. నువ్వు చేసిన పుణ్యము పాపము మాత్రమే నీతో వచ్చేది. అందుకే సత్యాన్ని అనుసరించాలి, సత్యం గురించి ఆలోచించాలి, సత్యంని పట్టుకోవాలి. అశాశ్వతమైన దానిని కాదు, శాశ్వతమైన దాని గురించి మనము చింతన చేయాలి. శాశ్వతమైన దాని గురించి అంటే మన ఆత్మ చైతన్యం. దానిని ఎప్పుడైతే నువ్వు అనుసరిస్తావో ఈ జీవితంలో సత్యాన్ని అనుసరించినట్టే. మన ఆత్మను పట్టుకోవాలి, ఆత్మ చెప్పేది వినాలి, మన ఆత్మ అనుసారం మనము చేయాలి, ధర్మ మార్గంలో ఉండాలి. సత్యాన్ని ఎప్పుడైతే నువ్వు పట్టుకొని అనుసరిస్తావో నీ జీవితం అప్పుడు మార్పు చెందుతూ వస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్? నిజము అంటే తాత్కాలికము, సత్యము అంటే శాశ్వతమైనది. శాశ్వతమైన దాని గురించే మన జీవన ప్రయాణం సాగించాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.